తిరగాలంటే భయం, ఆడుకునేందుకు పిల్లలను బయటకు పంపాలన్నా భయం. ఏదైనా పని మీద బయటకు వెళ్తే వాళ్ళు తిరిగి ఇంటికి చేరే వరకు అందరికీ భయం. 120 రోజులు, 150 మంది బాధితులు, లెక్కలేనన్ని అటాక్లు. ఇది ట్రాక్ రికార్డ్ కాదు, ఆ ఊరి గ్రామ సింహాలు సృష్టించిన ఆల్ టైమ్ రికార్డ్. అక్కడ గ్రామ సింహాలు విజృంభిస్తున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులు సామాన్యులపై పంజా విసురుతున్నాయి. ఏమాత్రం దయ లేకుండా దండయాత్ర చేస్తున్నాయి. ఇదంతా ఏ మారుమూల పల్లెల్లోనో, అడవిలోనో, గూడెంలోనో అనుకుంటే అది కాదు. చిత్తూరు జిల్లా మదనపల్లికి సమీపంలోని బి కొత్తకోట ప్రజలు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితి ఇది. ఇది చిత్తూరు జిల్లా మదనపల్లెకు సమీపంలోని బి కొత్తకోట గ్రామం. ఇక్కడ మీకు కనిపిస్తున్న జాబితా పెన్షన్ పొందేందుకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులదో, ప్రభుత్వ పథకాలు పొందాలనుకునే వారిదో కాదు. ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటుకు చికిత్స చేసుకుంటున్న వారిది. అది కూడా కేవలం 4 నెలల్లో కుక్క కాటుకు గురైన బాధితుల జాబితా ఇది. ఇక్కడ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కుక్క కాటుకు గురైన వారికి వైద్యం చేశారు. అంతేకాదు, ఒక్క ఫిబ్రవరి మాసంలో 80 మంది కుక్క కాటుకు గురయ్యారు అంటే ఇక్కడ తీవ్రత ఏమేర ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మాంసపు కొట్లతో ఉండే ప్రాంతానికి ఎవరైనా రావాలంటే చాలు హడలెత్తిపోతున్నారు. ఇక ఊరికి కొత్తవారు వస్తే కాటు తప్పదు. కుక్క కాటుకు గురి కానివారు ఎవరైనా ఉంటే వారిని ఆ గ్రామంలో అదృష్టవంతులుగా భావిస్తారు. కానీ ఆ పరిస్థితి దాదాపు అరుదు. ఇక ప్రతి ఇంటికి కనీసం ఒక్క బాధితుడైనా తన పిక్కను కుక్కకు అందించినవాడే. తమకు ఈ పరిస్థితి నుంచి విముక్తి కల్పించండి మొర్రో అని మొరపెట్టుకుని ప్రాధేయపడుతున్నారు. జ్యోతి బస్టాండ్, పీటీఎం రోడ్, రంగసముద్రం రోడ్, బెంగళూరు రోడ్, సంత బజార్, బీసీ కాలనీ, సెట్టిపల్లి రోడ్, బైపాస్ రోడ్, ఇలా వీధులు, సందులు, కాలనీలు కావేవి మాకు అనర్హం అన్నట్లు గ్రామ సింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ సమస్య ఈనాటిది కాదు. కుక్కల వ్యవహారం మండల సమావేశాల్లో సైతం చర్చ రచ్చ జరిగింది. అయినా ఫలితం మాత్రం లేదు. వాటి కోసం కేటాయించిన బడ్జెట్ కరిగిపోయింది. కానీ గ్రామ సింహాలు మాత్రం ఆ గ్రామం విడిచిపోలేదు. ఇక వీటి బారిన పడ్డ వారి పరిస్థితి మహాదారుణంగా తయారవుతోంది. కుక్క కాటుకు గురైన తర్వాత అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పంచాయతీ సర్పంచ్, సెక్రటరీ మొదలుకొని జిల్లా కలెక్టరేట్ వరకు ఈ సమస్య వెళ్లినా పరిష్కారం మాత్రం లభించడం లేదని వాపోతున్నారు స్థానికులు. చాలా ఖర్చేసింది. కుట్లు కూడా పడినాయి పిల్లలకి, 2 ఆడబిడ్డలకి చాలా ఖర్చేసినాయి. మదనపల్లి కూడా అడ్మిట్ అయినారు పాప. స్కూల్ పక్కనే పాపకి 7 ఏళ్ళు ఉంటుంది. చాలా బాగా చిన్న బిడ్డే బాగా ఖర్చేసినారు సార్. కుట్లు కూడా 10 కుట్లు పైన పడినాయి సార్. 4 దినాలయ్యా. కుక్కల బెడద నుంచి విముక్తి కలిగించేవారు కనిపించట్లేదు. మండల కేంద్రంలో పలు సందర్భాల్లో ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది సైతం కుక్క కాటుకు గురైనా పరిష్కారం చూపలేకపోతున్నారు. మండల మీట్లో కూడా చర్చించామంటున్న ప్రజాప్రతినిధులు పరిష్కారం గురించి ప్రశ్నిస్తే నీళ్లు నములుతున్నారు తప్ప పరిష్కారం దిశగా అడుగులు వేయట్లేదు. కుక్కల బెడద నుంచి తప్పించుకోవడానికి తమ నివాసాలను సైతం వేరే చోటుకు మార్చుకోవాలంటున్నారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే ఊరు కుక్కల ఆవాసంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద అధికారులకైతే మేమైతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అనేక సార్లు మెమోరాండాలు ఇచ్చినాం. అయినా కూడా పంచాయతీ సిబ్బంది కానీ లేదా మండల అధికారులు కానీ ఎవ్వరు కూడా ఈ కుక్కలను నివారణ చేసే ప్రక్రియకి మాత్రము ముందుకు రావడం లేదు. ఏమంటారు, మేము కుక్కలను చంపకూడదు అంటారు. సరే చంపద్దండి, మీరు దానికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడమో లేదా ఇంజక్షన్లు వేయడమో వేరే రకరకాలుగా ఉంటాయి కదా. దాన్ని బట్టి ఆ విధంగా ఈ కుక్కల బారి నుంచి ఈ బి కొత్తకోట ప్రజలను, పిల్లలను కాపాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గ్రామస్తులను భయపెడుతున్న ఈ గ్రామసింహాల బారి నుంచి తమను, తమ పిల్లలను కాపాడాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెద్దలు స్పందించి వారిని కాపాడాలని కోరుకుంటున్నారు. ఇక బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. జీవితంలో అన్ని వేళలా క్షమాగుణాన్ని కలిగి ఉండు. తద్వారా చిరకాలం